మలుపు టీవీ సమర్పణ. వాలంటీర్లకు న్యాయం చేయాలి. 100 రోజులుగా వాలంటీర్లను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వం. 26 నుండి అక్టోబర్ 2 వరకు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసనలు. వచ్చే క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్లకు న్యాయం చేయకుంటే చలో సీఎం క్యాంపు కార్యాలయం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు జి. ఈశ్వరయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 2,60,000 మంది వాలంటీర్లకు న్యాయం చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వం ఏర్పడి ఒక 100 రోజులుగా కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని, లక్షలాది మంది వాలంటీర్లు వారి భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని, తక్షణమే వాలంటీర్లకు న్యాయం చేయాలని వచ్చే క్యాబినెట్ సమావేశంలోపు వాలంటీర్లకు న్యాయం చేయకుంటే సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జి. ఈశ్వరయ్య, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పరుచూరి రాజేంద్ర బాబు హెచ్చరించారు. గురువారం స్థానిక హనుమాన్ పేట విజయవాడ దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాలంటీర్ అసోసియేషన్ ఏఐవైఎఫ్ అనుబంధ సంఘం పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్యాబినెట్ సమావేశంలో వాలంటీర్ల సమస్యపై నిర్ణయం తీసుకోకుండా స్కిల్ సెన్సెక్స్ పేరుతో కాలయాపన చేస్తూ విధుల్లో కొనసాగుతున్నటువంటి వాలంటీర్ల పరిస్థితి నా గమ్య గోచరంగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,60,000 మంది వాలంటీర్లకు త్వరితగతిన న్యాయం చేస్తూ విధి విధానాలు ప్రకటించాలని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 10,000 గౌరవ వేతనంతో పాటుగా ఎన్నికల్లో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రాజీనామా చేసినటువంటి వాలంటీర్లను కూడా కనికరించి విధుల్లోకి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల సమస్యల పరిష్కారం కోరుతూ సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు గాంధేయ మార్గంలో శాంతియుతంగా వినూత్న రీతిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, రానున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లపై నిర్ణయం తీసుకుని పక్షంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి లంక గోవిందరాజులు, రాష్ట్ర అధ్యక్షులు ఎం. జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి రమణ నాయక్, రాష్ట్ర కార్యదర్శి రాజేష్, సరోజిని పాల్గొనడం జరిగింది. ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించారు.